వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. బాగున్నారండి అందరూ? నేను మీ లక్ష్మీనండి. ఇక ప్రతి శుక్రవారం లాగే ఈరోజు కూడా పూజ అయితే చేసుకున్నానండి. లాస్ట్ వారము అంటే ఏకాదశి పండగ రోజు ఇలా అన్నపూర్ణాదేవి అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాలను అయితే పెట్టుకున్నాను. చాలా రోజులు అయిందండి తెచ్చుకోనివి. పాత ఇంట్లో ఉన్నప్పుడు తెచ్చి పెట్టుకుందామని చెప్పి ఇంకా మొన్న అయితే పెట్టుకున్నా అండి. ఇంక ఈరోజు అయితే ఇలా సింపుల్గా అయితే శుక్రవారం చేసుకుంటున్నా అండి. ఇంకా చిన్ను వాళ్ళ డాడీ కూడా ఊరి నుంచి వచ్చారండి. ఇంకా ఆయన కూడా ప్రసాదాలు అవి తీసుకొచ్చారు, మటన్వి. అలాగే మా ఇంటి దేవుడికి కొండకి వెళ్ళాడు కదా, రంగస్వామి కొండకి. ఇంకా ఆ ప్రసాదాలు కూడా తీసుకొచ్చాడు. ఇంకా అవి కూడా దేవుడి దగ్గర పెట్టుకొని ఇట్లయితే పూజ అయితే చేసుకున్నానండి సింపుల్గా. ఇక ఇలా దేవుడి మందిరం కలకలలాడుతూ ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక అగరబత్తి అండి ఒకటే పెట్టా అనుకోవద్దండి. ఎందుకంటే దీపం వెలిగించడానికి ఒక బత్తి వెలిగించి అలా దీపం వెలిగించి ఇంకా పక్కన పెట్టకుండా అట్లా పెట్టేశానండి. మళ్ళీ అది కూడా వేరే విధంగా కామెంట్ అయితే చేయొద్దండి. ఇక పూజ అయితే ఇలా కానిచ్చేసానండి. ఇలా అయితే అయిపోయింది. ఇక ఇవైతే అక్కడి నుంచి తెచ్చిన దారాలు, కుంకుమ, విభూది ఇవన్నీ ఉన్నాయండి. ఇంకా లడ్డు అయితే తీసుకురాలేదు, చాలా రోజులు అయిపోయింది కదా, స్మెల్ వస్తుందని చెప్పి అక్కడే పంచిపెట్టాడంట అందరికీ. ఇంకా తర్వాత అయితే ఇంకా టిఫిన్ అయితే దోశ వేసుకున్నామండి. ఇక ఇవ్వండి ఇవాళ మా ఇంటి ముచ్చట్లు.